హలో క్యూటీస్, వెల్కమ్ టు పీడబ్ల్యూ తెలుగు. దిస్ ఇస్ మాధురి వెన్ను, యోర్ బయాలజీ మెంటర్. ఈ రోజు అయితే మనము లాస్ట్ 5 years పీవైక్యూస్ కూడా చూసుకుందాము. దాంతోపాటు మోడల్ పేపర్స్ కూడా కవర్ అయ్యాయి. సో ఈ పీడిఎఫ్ మీరు ఒక్కసారి డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేయండి. ఎక్స్ట్రా అడ్వాంటేజ్, యాడెడ్ అడ్వాంటేజ్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అండ్ మీ లక్ బాగుంటే ఇందులో నుంచి డైరెక్ట్గా క్వశ్చన్స్ కూడా దిగిపోతాయి. సో 100 days యాక్షన్ ప్లాన్ ఉంది, మోడల్ పేపర్స్ ఉన్నాయి కదా. సో దాంతో పాటుగా అడిషనల్గా ఈ క్వశ్చన్స్ కూడా చూసుకున్నట్లయితే డెఫినెట్లీ యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే పీడిఎఫ్ మొత్తం కూడా వాట్సాప్లో పెట్టేస్తాను. వాట్సాప్ లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో లింక్ క్లిక్ చేసేసి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి మొత్తం కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా నాన్న? సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ పీవైక్యూస్ చూసుకున్నట్లయితే ఇది మనకి 2024 పేపర్ నాన్న. సో 2024 పేపర్లో చూసుకున్నట్లయితే మనకి డైజెస్టివ్ జ్యూసెస్ గురించి అడిగారు. అండ్ ఆల్సో ఇదేం మూవ్మెంట్ నాన్న? పెరిస్టాలిసిస్ మూవ్మెంట్ కదా. సో దాని గురించి కూడా డయాగ్రమాటిక్ క్వశ్చన్ అడిగారు. సో దాని తర్వాత నాన్న మీకు మెండల్స్ ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మెండల్స్ ఎక్స్పెరిమెంట్స్ గురించి అడిగారు. 7 pairs ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ గురించి. అండ్ ఆల్సో ఇవన్నీ కూడా అడిగారు కొన్ని క్వశ్చన్స్. ప్రోటోజోవా, ఆర్థోపోడా వీటి గురించి కూడా అడిగారు. అండ్ 2 marks క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే మీకు బోలస్ ఇంకా కైమ్ మధ్యలో డిఫరెన్సెస్. సో బోలస్ అండ్ కైమ్ మధ్యలో డిఫరెన్సెస్ చూసుకోండి. ఫిజన్, బడ్డింగ్ ఇంకా ఫ్రాగ్మెంటేషన్ ఇవి చూసుకోండి. అండ్ ఫ్రాగ్మెంటేషన్ ఎందులో అవుతుంది అట్లా మీకు ఒక టేబుల్ ఇచ్చేసి ఏసెక్షువల్ రీప్రొడక్షన్ గురించి టేబుల్ ఇచ్చేసి కింద క్వశ్చన్స్ అడిగారు అన్నమాట. ఓకేనా? అండ్ విల్లై ఏదైతే ఉంటుందో ఈ విల్లైది ఫంక్షన్ అడిగారు. సో ఇలా మీకు 2 marks క్వశ్చన్స్ అడిగారు అన్నమాట 2024లో. సో ఇవన్నీ క్వశ్చన్ పేపర్స్ కూడా మీరు ఒక్కసారి డౌన్లోడ్ చేసుకొని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మైటోసిస్, మియోసిస్ వాటి బేస్డ్ కూడా అడిగారు. బట్ ఇది మీకు ఇప్పుడు అడగకపోవచ్చు బికాస్ తెలంగాణ వాళ్ళకి అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇది మీకైతే ఇది అడిగే ఛాన్సెస్ లేవు. సో వీటితోటి ఒక్కసారి 100 days యాక్షన్ ప్లాన్ ని కూడా కంపేర్ చేసుకోండి. అండ్ మీ సిలబస్ లో ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే చదవండి. ఒకవేళ అవుట్ ఆఫ్ సిలబస్ ఏమైనా అక్కడక్కడ క్వశ్చన్స్ తగలచ్చు. సో అవి ఇగ్నోర్ చేయండి, పానిక్ ఏం అవ్వకండి. ఇవి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కదా. సో ఇయర్ బై ఇయర్ కొంచెం కొంచెం మీకు సిలబస్ అయితే చేంజ్ అవుతూ వస్తుంది. కాబట్టి మీరు అవుట్ ఆఫ్ ద సిలబస్ ఏమైనా క్వశ్చన్స్ కనిపిస్తే పానిక్ అవ్వకండి. బట్ విత్ ఇన్ ద సిలబస్ ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ కవర్ అయినట్లయితే అవన్నిటికీ కూడా ఆన్సర్స్ చూసుకోండి. ఓకేనా? సో లాస్ట్ 5 years పీవైక్యూస్ కంటే కూడా ఇక్కడ నేను క్వశ్చన్ పేపర్స్ ఏమేమైతే అప్లోడ్ చేశానో అవన్నీ కూడా చూద్దాం నాన్న. ఇంకొకటి ఇది అయితే మీకు 2025ది నాన్న. సో 2025ది ప్లస్ ఈ 2026కి కూడా మోడల్ పేపర్ అన్నమాట. సో స్టొమాటా ఇచ్చేసి స్టొమాటా బేస్డ్ మీకు క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ మీకు మెండల్ది మోనో హైబ్రిడ్ క్రాస్ది చెక్కర్ బోర్డ్ ఉంటుంది కదా. సో అట్లా చెక్కర్ బోర్డ్ ఇచ్చేసి దాని కింద క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ డిఎన్ఏని ఎక్స్పాండ్ చేయమనేసి అడుగుతారు నాన్న. అండ్ ఇంకొకటి నాన్న, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద స్పర్మ్ సెల్ విత్ వై క్రోమోజోమ్ ఫర్టిలైజర్స్ విత్ అన్ ఓవమ్. సో వై క్రోమోజోమ్ ఎక్కడ ఉంటుంది? మేల్లో ఉంటుంది. మేల్లో నుంచి ఒక వై క్రోమోజోమ్ వచ్చేసి ఫీమేల్ నుంచి ఎక్స్ క్రోమోజోమ్ ఓవంలోకి ఫర్టిలైజ్ అయినట్లయితే ఏమవుతుంది? బేబీ బాయ్ పుడతాడు కదా. ఆ ఆన్సర్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. సో అలా 1 mark క్వశ్చన్ మీరు కాన్సెప్ట్స్ తెలుసుకున్నట్లయితే వాటి బేస్డ్ క్వశ్చన్ ఫార్మాట్ డిఫరెంట్గా అడిగినా కానీ ఈజీగా రాయగలగాలన్నమాట. ఓకేనా? సో ఇంకా నాన్న మీకు చూసుకున్నట్లయితే మెథడ్స్ టు మినిమైజ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అన్నమాట. ఓకేనా? సో మెథడ్స్ టు మినిమైజ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత ఇఫ్ యూ హ్యావ్ అ ఛాన్స్ టు మీట్ అ కార్డియాలజిస్ట్. సో కార్డియాలజిస్ట్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత కాన్సిక్వెన్స్ ఆఫ్ అయోడిన్. మీకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏం చెప్తున్నాను? అయోడిన్ కి థైరాక్సిన్ కి మధ్యలో డిఫరెన్సెస్ ఒకటి, ఆల్వియోలైడ్ ఒకటి, ఓజోన్ డిప్లీషన్ ఒకటి, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవి మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయినవి కాబట్టి మీరు ఆన్సర్స్ అయితే పర్ఫెక్ట్గా నేర్చుకొని పెట్టుకోవాలి. మీకు రెడీమేడ్గా క్వశ్చన్స్ అన్నీ కూడా తెలుస్తున్నప్పుడు మీరు ఇక్కడైతే అస్సలు మిస్టేక్ చేయొద్దు. దీనికి కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఎన్ని పాయింట్స్ రాస్తారు, 2 marksకి వస్తే ఎన్ని రాస్తారు, 4 marksకి వస్తే ఎన్ని రాస్తారు, లాంగ్ ఆన్సర్కి వస్తే ఎన్ని రాస్తారు, అండ్ వాటికి డయాగ్రామ్స్ ఏముంటాయి అవన్నీ కూడా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఓకేనా? సో ఇవి నాన్న ఫుడ్ వెబ్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫుడ్ వెబ్ చూసుకోండి. అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ అండ్ బయోడిగ్రేడబుల్ ఇంపార్టెంట్. అండ్ ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చేసి వాటి కింద క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది చూసుకోండి నాన్న. దాని తర్వాత మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ఏదైతే ఉంటాయో వాటికి మీకు లేబులింగ్ అడుగుతారు. సో లేబులింగ్ కూడా అడుగుతారు అండ్ వాటి యొక్క ఫంక్షన్స్ కూడా అడుగుతారు. కాబట్టి ప్రతి ఒక్క ఆర్గన్ యొక్క ఫంక్షన్ కూడా మీరు చూసుకొని పెట్టుకోండి, హెల్ప్ అవుతుంది. అండ్ వాటితో పాటు ట్రాపిజమ్స్ ఉంటాయి కదా, ఫోటోట్రాపిజం, థిగ్మోట్రాపిజం, ఇవన్నీ కూడా కీమోట్రాపిజం, ఇవన్నిటికి కూడా ఇంపార్టెంట్ నాన్న. వీటి కింద కూడా అడుగుతారు దానికి రిలేటెడ్ క్వశ్చన్స్. అండ్ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఆర్టరీస్ కి, వీన్స్ కి మధ్యలో
డిఫరెన్సెస్, లైక్ నెక్స్ట్ ఇంకొకటి నాన్న ఇవన్నీ కూడా అడుగుతారు. అండ్ డయాగ్రామ్ ఆఫ్ జర్మినేటింగ్ పాలన్ ఇన్ స్టిగ్మా అండ్ ఫర్టిలైజేషన్, డబుల్ ఫర్టిలైజేషన్ డయాగ్రామ్ ఏదైతే ఉందో అది కూడా అడిగే ఛాన్సెస్ ఉంటుంది నాన్న. అండ్ లాంగ్ ఆన్సర్స్కి మనం చూసుకున్నట్లయితే లాంగ్ ఆన్సర్స్, హౌ డు యూ డెమాన్స్ట్రేట్ దాట్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్ ఎసెన్షియల్? సో మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కదా, అది చూసుకోండి. దాని తర్వాత మెండల్స్ ఎక్స్పెరిమెంట్ కంపల్సరీగా దిగుతుంది అనేసి ఫిక్స్ అయిపోవచ్చు మనము. సో మెండల్స్ ఎక్స్పెరిమెంట్ కానీ జెనెటిక్స్ నుంచి అయితే ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది అన్న. ఇది మేబీ జెనెటిక్స్ నుంచి మెండల్స్ ఎక్స్పెరిమెంట్ రావచ్చు, లేదు అంటే సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, ఈ రెండిటి బేస్డ్ పక్కాగా ఒక క్వశ్చన్ వస్తుంది. సో అదైతే ప్రాపర్గా చదివి పెట్టేసుకోండి. అండ్ దాని తర్వాత నాన్న ఫోటోసింథసిస్ నుంచి ఫోటోట్రోపిజం పైన, ఈ రెండిటి పైన కూడా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఏసెక్షువల్ రీప్రొడక్షన్ కూడా ఒక క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ ఇయర్ అయితే ఇవి అడిగారు. సో నెక్స్ట్ చూద్దాం నాన్న. ఇంకొక మోడల్ పేపర్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇది ఏ సింబల్ నాన్న, ఇది ఏ సింబల్, ఎవరైనా ఈ లోగో ఏంటి అనేసి గెస్ట్ చేసి కింద కామెంట్ చేయండి. ఇది ఏ సింబల్? సో ఫస్ట్ కామెంట్, ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఎవరు చెప్తారో వాళ్ళని నేను పిన్ చేస్తాను, ఓకేనా? సో నెక్స్ట్ నాన్న పాలన్ గ్రెయిన్స్ షుగరీ సబ్స్టెన్సెస్కి స్టిగ్మా పైన ఉంటాయి, ఎలా రెస్పాండ్ అవుతాయి అది. నెక్స్ట్ రెస్పిరేషన్ది ఫ్లో చార్ట్ ఒకటి, ఇందులో మిస్సింగ్ పార్ట్ ఒకటి ఉండేసి మిస్సింగ్ పార్ట్ ఏంటి అనేసి అడిగే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ వాటర్ జైలం ట్రాన్స్పోర్ట్ చేస్తుంది కదా, మరి ఫ్లోయం ఏం ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అది కూడా మీరు ఆన్సర్ చేయండి. అండ్ ఇంకొకటి ఆర్యుబిపి అంతగా ఇంపార్టెంట్ కాదు, బట్ ఎన్ఏడిపిహెచ్ ఒకసారి నేర్చుకోండి. అండ్ వాటితో పాటు ఏటీపీ కూడా నేర్చుకోండి, ఓకేనా? సో ఇది నాన్న 1 మార్క్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే. అండ్ దాని తర్వాత మీకు రాంగ్లీ మ్యాచ్డ్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ప్రోఫేజ్, అనాఫేజ్, ఏదైతే మైటోసిస్ ఉంటుందో వాటి బేస్డ్ అన్నమాట, ఓకేనా? సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా మీకు 1 మార్క్ క్వశ్చన్స్ ఇట్లా మీకు ఒక కాన్సెప్షువల్ బేస్ ఉంటుంది. లైక్ అవినాష్ ఇస్ అఫ్రైడ్ టు ఎంట్రీ ఆఫ్ ద ఫుడ్ ఇన్ టు ద రెస్పిరేటరీ ట్రాక్. సో మాట్లాడే అప్పుడు ఫుడ్ రెస్పిరేటరీ ట్రాక్లోకి వెళ్తుందనేసి భయపడ్డాడు. అట్లా మీకు ఒక నేమ్ పెట్టేసి దాని బేస్డ్ కాన్సెప్ట్ పెట్టేసి అడిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అలా వచ్చినా కానీ మీకు కాన్సెప్ట్స్ అన్ని తెలుసు కాబట్టి కొంచెం లాజిక్ని వాడేసి రాసేయచ్చు అన్నమాట, ఓకేనా? సో ఇలా మీకు పీవైక్యూస్ అన్నది ఉంటుంది. అండ్ ఈ ఎక్స్పెరిమెంట్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అన్న, సన్ ఉంది, సన్ వైపు ప్లాంట్ పెరుగుతుంది. సో అదేంటి? ఫోటోట్రోపిజం. సో అది ఈజీగా మీరు ఐడెంటిఫై చేసి దాని యొక్క ఎక్స్పెరిమెంట్ రాయాల్సి ఉంటుంది. అండ్ ఇది మనకి సర్క్యులేషన్ కదా, సింగిల్ సర్క్యులేషన్, డబుల్ సర్క్యులేషన్, సో వీటి బేస్డ్. అండ్ ఇట్లా మీకు క్వశ్చన్స్ ఉంటాయి. 2 మార్క్స్కి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న. సో ఇది ఎక్స్పెరిమెంట్లో అపారేటస్, దీని లేబులింగ్ ఇంపార్టెంట్. సో ఇవి కూడా నేర్చుకొని పెట్టుకోండి. అండ్ సో ప్లాంట్ హార్మోన్స్, ఫైటో హార్మోన్స్ పైన టేబుల్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ కాగులేషన్ ఆఫ్ ద బ్లడ్ మీకు అడిగే ఛాన్సెస్ తక్కువ, తెలంగాణ వాళ్ళకి అడుగుతారు. సో కాగులేషన్ ఆఫ్ ద బ్లడ్ ఇగ్నోర్ చేయొచ్చు, బట్ ఒకవేళ 100 days యాక్షన్ ప్లాన్లో ఇది కూడా ఉంది అంటే అది కూడా ప్రిపేర్ అయిపోండి. సో నా ఫైనల్ టేక్ ఏంటి అంటే మీకు చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే, మీ 100 days యాక్షన్ ప్లాన్ని అస్సలు ఇగ్నోర్ చేయకండి. అందులో ఉన్న ప్రతి ఒక్క క్వశ్చన్ని కూడా చదవండి. అందులో నుంచే మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి 100 days యాక్షన్ ప్లాన్ కంపల్సరీ చదవండి. వాటితో పాటు అందులో మెన్షన్ చేసిన మోడల్ పేపర్స్ అన్నీ కూడా పక్కాగా చదవండి. అండ్ వాటితో పాటు స్లిప్ టెస్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సో ఆ స్లిప్ టెస్ట్ క్వశ్చన్స్ కూడా నేర్చుకోండి. సో ఇవి అన్నీ నేర్చుకుంటే మనము పర్ఫెక్ట్గా ప్రిపరేషన్ చేసినట్లు అవుతుంది. ఇంపార్టెంట్ డయాగ్రామ్స్, ఎక్స్పెరిమెంట్స్, డిఫరెన్షియేషన్ క్వశ్చన్స్, క్వశ్చనర్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా చదువుకోండి. సో పార్ట్ వైజ్ మనము ఒక్కొక్కటి టాపిక్ చదువుకున్నట్లయితే మీకు కూడా బర్డెన్ తగ్గుతుంది, ప్లస్ అన్నీ కూడా ప్రిపేర్ అయినట్లు ఉంటుంది. బట్ ఏ ఒక్కటి కూడా వదిలేయకండి. మీకు 35 నుంచి 50/50 స్కోర్ చేసుకోవడం ఎలా అవి కూడా చేసి పెట్టాను. అండ్ అన్ని సెక్షన్స్ కూడా నేను మార్క్స్ వైజ్ చేసున్నాను, అండ్ ఆల్సో టాపిక్ వైజ్ కూడా చేసున్నాను. సో అవన్నీ లిస్ట్ కూడా మొత్తం మీకు కష్టపడి అన్ని డిఫరెన్షియేట్ చేసి అన్ని సెపరేట్ సెగ్రిగేట్ చేసి మీకు ఇస్తున్నాను. కాబట్టి ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని మంచిగా చదువుకొని మంచి స్కోర్ అయితే తెచ్చుకోండి నాన్న. ఇంకా ఏమన్నా అడిషనల్ సపోర్ట్ కావాలంటే కింద కామెంట్ చేయొచ్చు. అండ్ మీరు ఎన్ని మార్క్స్ గెస్ట్ చేస్తున్నారో అది కూడా ఒకసారి నాకు చెప్పేసేయండి. అండ్ మీరు కూడా రిమైండ్ చేసుకున్నట్లు ఉంటుంది తర్వాత. అండ్ మీరు నా స్మార్ట్ కిడ్స్ కాబట్టి నాకు తెలుసు మీకు 50/50 45+ స్కోర్ అయితే ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి. అండ్ లైవ్లో జాయిన్ అయిపోండి నాన్న. అన్నీ కూడా ఆన్సర్స్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. 50/50 రావడానికి మ్యాక్సిమం నా సైడ్ నుంచి అన్ని టాపిక్స్ కూడా నేర్పిస్తాను. డీటెయిల్గా మంచి రివిజన్ అయితే అవుతుంది కాబట్టి లైవ్ సెషన్స్ అన్నీ కూడా స్కెడ్యూల్ చేస్తున్నవి జాయిన్ అయిపోండి. లైవ్ విన్నాక ఒకసారి రివిజన్ చేసుకుంటే సరిపోతుంది ఆ ప్రిపరేషన్ అయితే. సో లైవ్లో కలుద్దాం నాన్న. అండ్ ఇవన్నీ కూడా ప్రాపర్గా చదువుకోండి. వీటితో పాటు నేను గెస్ట్ పేపర్ అప్లోడ్ చేస్తాను. గెస్ట్ పేపర్ కూడా చదివి పెట్టుకోండి.
చేసుకోండి. సో ఆల్ ది బెస్ట్ నాన్న, గుడ్ లక్. మీరందరూ కూడా మంచిగా చదువుకోండి, హెల్త్ జాగ్రత్తగా మెయింటైన్ చేయండి, ఎగ్జామ్స్ అయితే సూపర్గా రాసేసేయండి. గుడ్ లక్. దిస్ ఇస్ మాధురి వెన్ను సైనింగ్ ఆఫ్.